ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున్న పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడు మా గొప్ప దేవ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రణేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి లాగున నిన్ను ఆరాధించి ఘనపరిచి మయంపరచడానికి మాకిచ్చిన ప్రవచనం కొరకై స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. తండ్రి, భూమి మీద కలిగినటువంటి ఈ యొక్క వైరస్ దృష్ట్యా మేము సమాజముగా చేరి వచ్చుట వీలు పడకపోయిన కారణమును బట్టి తండ్రి, ఉన్నటువంటి వనరులు ఈ ఆన్లైన్ సదుపాయమును సద్వినియోగపరుచుకుంటూ తండ్రి, నీ ప్రజలమైన మేము మా గృహాలలో చేరి నీ లేఖనాలను ధ్యానించుకుంటూ నీ లేఖనాలను ఆధారం చేసుకుని నిన్ను ఆరాధించి నీ ఘనపరిచి మయంపరచడానికి మా క్రైస్తవ జీవితమును నీ లేఖనాల ద్వారా తండ్రి మేము ప్రోత్సాహపరుచుకుంటూ తండ్రి సరి చేసుకుంటూ నీ కొరకై జీవించడానికి తండ్రి తగు రీతిగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన దేవుడుగా మీ కృప వెంబడి కృపనిచ్చి తండ్రి మా ఎడల తండ్రి ఇలాగున మీ దీర్ఘశాంతం వహిస్తున్నందులకై స్తోత్రములు. ఇంకా మీరు అక్కడను ఆలస్యం చేస్తున్నందులకై కృతజ్ఞతలు. ఈ భూమి మీద మా ఆయుష్ను పొడిగిస్తున్నందులకై స్తోత్రములు. ఇలాగున చేయబడినటువంటి మా జీవితాల్లో మా ప్రభువు ఏమై ఉన్నాడో సాగిలపడి ఆరాధించి ఘనపరిచి మయంపరచడానికి మీ కృపలను ఇచ్చి నడిపించమని మీ నామను ప్రార్థిస్తుంటున్నాం. గడిచిన వారం అంతట్లో కూడికల్లో మీరు చేసిన సహాయం కొరకై స్తోత్రములు. తండ్రి, ఈ దినం కూడా ఆరంభం నుంచి చివరి వరకు మీ సన్నిధిని మాతో ఉంచండి. మా ప్రభు మరణమును పాపమును శత్రువును జయించి తిరిగి లేచినటువంటి విజయశాలి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములందు విశ్వాసం ఉంచినటువంటి మాకు తండ్రి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. తండ్రి, మీరు మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు, శత్రువును ఓడించినటువంటి తండ్రివి. ఆ విజయాన్ని మాకును ఆ పునరుత్థాన శక్తిని మాకును ఇవ్వడానికి ఇష్టపడినందుకే స్తోత్రములు. లాగున మీ కృప వెంబడి కృపను పొందుతూ దేవా, ఇంతవరకు మీరు చూపినటువంటి మీ మహదైశ్వర్యం కొరకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ భూమి మీద సర్వమానవాళి క్రీస్తు యేసు ప్రభువారు తండ్రి పాపి అయిన మానవుని కొరకు శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి విజయశాలి తండ్రి, లేఖనముల ప్రకారం మూడవ దినం లేపబడింది. దయగలిగిన దేవా, మా కొరకై మీరు విజయశాలి మరణమును జయించినటువంటి గొప్ప తండ్రివిగా మీరు మాకున్నందులకై స్తోత్రములు. సాతానుకు సిగ్గు అవమానము కలుగజేసి గొప్ప రక్షణను పాపి అయిన మానవునికి మరణ భయము చేత మరణ బంధకాల్లో చిక్కున్నటువంటి వాడిని మరణ బలము గలవాని చేతిలో నుంచి విడిపించుటకై మరణమును జయించినటువంటి విజయశాలి అయిన దేవునిగా మీరు మాకున్నందులకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ అనాది కాల సంకల్పం, మీ ఉద్దేశములు ప్రభా పాపి అయిన మానవుని దాన్ని మీరు చేర్చుకొనడానికి ఇష్టపడినందుకై స్తోత్రములు. మీ సంకల్పములు ఈ భూమి మీద నెరవేర్చుట కొరకు 33.5 సంవత్సరాలు జీవించి తండ్రి మా కొరకై తండ్రి మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు తండ్రి, ఆ యొక్క శక్తి మాలో నింపి పాప మరణమును నుంచి ఆ నియమాల నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని నీతికి దాసులుగా చేసినటువంటి గొప్ప తండ్రి, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆధిక్యత
మా ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చినందులకై స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఆ ప్రియుడు మా యెడల జరిగించినటువంటి ఈ కార్యములన్నింటిని తలంచుకొనుచు సాగిలపడి మిమ్మల్ని ఆరాధించి, పూజించి, ఘనపరిచి, మయంపరచుటకు మీరు మాకు ఇస్తున్నటువంటి తరుణాల కొరకై స్తోత్రం. స్థానిక సంఘమేమి, ఆయా సమాజంలేని, ప్రపంచమంతట్లో నీ నామమున చేరొచ్చేటువంటి ప్రతి సమాజం కొరకై నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, నీ నామం నిలబడుతున్నది దాసులైనటువంటి వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీ ఆత్మ చేత అభిషేకించండి తండ్రి. మీ శిరచాటును మరుగుపరిచి వాడుకొని సర్వమానవాళి కొరకై తండ్రి యేసుక్రీస్తు ప్రవారం మరణమును జయించి సమాధిని తండ్రి మరణమును శత్రువును గెలిచినటువంటి గొప్ప దేవుడవుగా తండ్రి ప్రపంచమంతా ఈ నాటికి తండ్రి ఇంకా గ్రహింపులోనికి లేకపోయినారు. ఆయా రకాలుగా అందించబడుతున్నటువంటి మీ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా గ్రహించి తెలుసుకుని నిజమైన దేవుడని యేసుక్రీస్తు ప్రభువుని వారు సొంత రక్షకునిగా అంగీకరించడానికి తగు ప్రణాళికలు మీకు దేశంలో అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తుంటున్నాం. హెబ్రోన్లోను తండ్రి అనుబంధ సంఘాల్లోను లో జరుగుతున్న పరిచర్యలన్నింటిలోనూ తండ్రి మీ మెండైన కృపలనిచ్చి దాసులను అభిషేకించి వాడుకొని మయం తెచ్చుకుని తండ్రి వనరులు ఎక్కడ ఆటంకము తండ్రి లేకుండానట్లుగా తండ్రి అందించబడడానికి మీ కృప దయచేయి. సమస్త విధములైన ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలను మీకు ఆరోపిస్తున్నాను. నీ ప్రియులైన వారు కూడా వినియోగపరుచుకుంటున్నటువంటి ఆన్లైన్ సర్వీస్ వారికి కూడా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా అందించబడడానికి మీకు సహాయం దయచేయండి. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలను మీకు ఆరోపిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కేవలం మేము నిన్నటి వారమే మమ్మల్ని ఇంకా మీ దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే హృదయమార కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమపరుస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 288 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 248. లేచినాడు రా సమాధి గెలిచినాడు రా యేసు, లేచినాడు రా సమాధి గెలిచినాడు అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 288 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 248. 288 ఫ్రమ్ న్యూ సాంగ్ బుక్. ఓల్డ్ సాంగ్ బుక్ లో 248. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసుననిగా చెప్పినట్లు, యేసుననిగా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. సమాధి పైని పెద్దరాతిని ఉంచిరిపడు, సమాధి పైని పెద్దరాతిని ఉంచిరిపడు. వేసి రాత్రి అంతా, వేసి రాత్రి అంతా, నిద్రలేక కావలి ఉన్నా, నిద్రలేక కావలి ఉన్నా, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. ప్రభువు దూత పరము నుండి దిగి రాతిని పోయించి, ప్రభువు దూత
దిగి రాతిని కోల్లించి బలిరథానిపై కూర్చుండే బలిరథానిపై కూర్చుండే భయమునంద కావలివారు భయమునంద కావలివారు వేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా రోజు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధము రోజు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధము శ్రద్ధ తోడా తెచ్చి యేసుకు శ్రద్ధ తోడా తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడా రుద్దుదామని వచ్చి చూడా లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా చూడవెళ్ళిన స్త్రీలను దూత చూసినప్పుడే వారి తోడా చూడవెళ్ళిన స్త్రీలను దూత చూసినప్పుడే వారి తోడా ఏడు గలలయ ముందుగా పోతూ ఏడు గలలయ ముందుగా పోతూ నాడు అప్పుడే లేచినాడని నాడు అప్పుడే లేచినాడని లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నన్ను లేపుతాడు చచ్చినను నన్ను లేపుతాడు చావు అంటే భయపడరాదు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా నేను చేసే పనుల మెరుగు నేను నడచే మార్గమెరుగు నేను చేసే పనుల మెరుగు నేను నడచే మార్గమెరుగు నేను చెప్పు మాటలెరుగు నేను చెప్పు మాటలెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా నేను లేచిన యేసు నందు మానకమది నమ్మకందు నేను లేచిన యేసు నందు మానకమది నమ్మకందు తాను నాలో యుండినందున తాను నాలో యుండినందున దయను చేతును మోక్షమందు దయను చేతును మోక్షమందు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా
యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించినాడు దానదానము చేసినాడు దానదానము చేసినాడు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసునని చెప్పినట్టు యేసునని చెప్పినట్టు లేఖనములో పలికినట్టు లేఖనములో పలికినట్టు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. మరో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 181 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 708. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండు ఆయననే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 181 ఫ్రమ్ న్యూ సాంగ్ బుక్, ఓల్డ్ సాంగ్ బుక్ లో 708. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. సాతానుని తలను చితుగా త్రొక్కెను. సాతానుని తలను చితుగా త్రొక్కెను. సదా రాజ్యమేలును సదా రాజ్యమేలును. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ సమాధిని విజయమెక్కడ. ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ సమాధిని విజయమెక్కడ. సిలువ శక్తితో విరుగగొట్టెను. సిలువ శక్తితో విరుగగొట్టెను. విజయుండు సర్వములో విజయుండు సర్వములో విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. యూదా గోత్రంకు విమోచనమాయెను. గ్రంథమును విప్పాయోగ్యుడు తానే. యూదా గోత్రంకు విమోచనమాయెను. గ్రంథమును విప్పాయోగ్యుడు తానే.
మందు విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. ఆయనే శిరసు తన సంగమునకు మృతులలో నుండి ప్రథముడై లేచే. ఆయనే శిరసు తన సంగమునకు మృతులలో నుండి ప్రథముడై లేచే. మన ప్రభు యేసే మరణమును గెలిచే. మన ప్రభు యేసే మరణమును గెలిచే. సర్వములో ప్రధానుడై సర్వములో ప్రధానుడై విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల పోలి. సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల పోలి. సూర్యకాంతి వాలే ప్రకాశించేను. సూర్యకాంతి వాలే ప్రకాశించేను. జయమాని పాడేదాము. జయమాని పాడేదాము. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవుల పెద్దలందరూ. ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవుల పెద్దలందరూ. సర్వ సృష్టికి దేవుడవని సర్వ సృష్టికి దేవుడవని ఆరాధించి మ్రొక్కిరి. ఆరాధించి మ్రొక్కిరి. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్తుతులు. విజయమునిచ్చే తన ద్వారా మనకు. క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్తుతులు. విజయమునిచ్చే తన ద్వారా మనకు. అధిక విజయము మనకిచ్చు ప్రభువే. అధిక విజయము మనకిచ్చు ప్రభువే. అందరిలో అతి శ్రేష్ఠుడు. అందరిలో అతి శ్రేష్ఠుడు. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను. సాతానుని తలను చితుగా ద్రోకేను. సాతానుని తలను చితుగా ద్రోకేను. సాదా రాజ్యమేలును. సాదా రాజ్యమేలును. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయను.
చివరిగా మరో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 199 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 738. 199 ఫ్రమ్ న్యూ సాంగ్, ఫుల్ సాంగ్ బుక్ లో 738. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 199 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 738. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతికి గంపులకు పాత్రుడవు, స్తుతికి గంపులకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, హరించితివి నా రోగములను, హరించితివి నా వ్యసనములను, హరించితివి నా రోగములను, హరించితివి నా వ్యసనములను, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్ష, పరిహారించితివి పాప శిక్ష. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, ఆయతి క్రమములకై గాయపడి నా దోషములకై కోటబడి, ఆయతి క్రమములకై గాయపడి నా దోషములకై కోటబడి, చింది నా సిలువా రక్తములో, చింది నా సిలువా రక్తములో, నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి, ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను రేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను రేపితివి, నా శాపమును తొలగించితివి, నా శాపమును తొలగించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి, ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతికి గంపులకు పాత్రుడవు, స్తుతికి గంపులకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు
చివరిగా ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 129, 129 ఫ్రమ్ న్యూ సాంగ్ బుక్ అండ్ ఓల్డ్ సాంగ్ బుక్. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 129, 129. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. సిలువలో నాకై రక్తము కాచి, సిలువలో నాకై రక్తము కాచి, నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను రక్షించినావు ప్రభువా. స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. నిర్దోషమైన యేసుని రక్తము, నిర్దోషమైన యేసుని రక్తము, నా పాప దోషమంతా కడిగే, నా పాప దోషమంతా కడిగే. స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. గావించిన బలియాగముకై, నీవు గావించిన బలియాగముకై, సాగిల పడి పూజించెదను, సాగిల పడి పూజించెదను. పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. నా అడుగులను బండపై నిలిపి, నా అడుగులను బండపై నిలిపి, స్థిరపరచి కాచితివి, స్థిరపరచి కాచితివి. స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, నిన్ను సాగించునేసు ప్రభువా, నిన్ను సాగించునేసు ప్రభువా. స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. ఎట్లుండగలను నీ పాట పాడక, ఎట్లుండగలను నీ పాట పాడక, పొందియున్నటి మేలులకై, పొందియున్నటి మేలులకై. స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. సంతోష హృదయ ఉత్సాహధ్వనితో, సంతోష హృదయ ఉత్సాహధ్వనితో, ఆరాధించేద నిన్ను ప్రభువా, ఆరాధించేద నిన్ను ప్రభువా. స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. దయచేసి గమనించండి. ఆరాధన వర్తమానం మనం వినే ముందుగా ఇప్పుడు మొదటిగా ఈ లింక్ అయితే మీకు పంపించినాము. ఆ లింక్ లోని ఆరాధన వర్తమైన అయిన తర్వాత మరలా అదే లింక్ లోనికి రండి. ఇప్పుడు పంపించినటువంటి లింకు ఏదైతే ఉందో ఆ లింక్ లోనికి రండి. ఆరాధన వర్తమానం అనంతరం చరణము వింటాం. తర్వాత ఆరాధన కొరకు సమయం తీసుకుంటాం. అదే సమయంలో మెయిన్ వర్తమానం వింటాం. ఆ తర్వాత చివరిగా అనౌన్స్మెంట్, చివరి ప్రార్థన కూడా
ఈ లింక్ లో ఇప్పుడైతే మనం ఏదైతే లింక్ చూస్తున్నామో ఆ లింక్ లోనే మనము ఇవన్నీ చూస్తాం. ఆరాధన వర్తమానము, రెండవ వర్తమానము కూడా దానికి ఒక లింక్ పంపిస్తున్నాను. దయచేసి ఆ లింక్ లో మీరు కొనసాగవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఆరాధన వర్తమానం కొరకు, రెండవ వర్తమానం కొరకు మనం ఒక లింక్ కలిగి ఉంటాము. ఆ లింక్ ద్వారా ఆ వర్తమానాలు వింటాం. ఆ తర్వాత ఏదైతే ఆరాధన వర్తమానం అనంతరం మరలా ఆరాధన, వ్యక్తిగత ఆరాధన కలిగి ఉంటాము. తర్వాత పాట పాడుకుంటాము. దయచేసి ఈ ఇప్పుడున్నటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ లో మీరు మరలా దాన్ని ఆ లింక్ లోనికి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మన ప్రభుని ఆరాధించక ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుండి మనము దేవుడు జీవితాల్లో ఏమై ఉన్నాడో ప్రపంచ మానవాళి అంతా కూడా ఈ దినము ఎంతో సంతోషంతో ప్రభు బిడ్డలు ఉన్నారు. అది నిరాశ నిస్పృహల గుండా వెళ్తున్నటువంటి వారు ఉన్నారు. కారణము ఈ గొప్ప ప్రేమను తెలుసుకొనకుండా ఉన్న కారణమును బట్టి. ఇంకా మన జీవితాల్లో మన ప్రభు మనం ఏమై ఉన్నాడో మనము లేఖనాలని ధ్యానించుకుని మనము ఆరాధన చేస్తాం. కనుక దయచేసి హౌస్ ఆఫ్ ప్రేయర్ లోనే పంపించబడినటువంటి లింక్ ను మీరు ఓపెన్ చేయండి. ఆరాధన వర్తమానం కొరకే ఆరాధన వర్తమానము సమయంలో వింటాం.
దయచేసి ఈ సమయంలో కొత్త పల్లవి వాడుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. సంఖ్య 271 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 231, 271 ఫ్రమ్ న్యూ సాంగ్ బుక్, ఓల్డ్ సాంగ్ బుక్ లో 231. మనకై యేసు మరణించి మన పాపముల కొరకే అనే మొదటి చివరి చరణం పాడుకుంటాం. పల్లవి చివరి చరణము పాడుకుంటాం. మనకై యేసు మరణించి మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే. నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే. సిలువలో వేలాడెను సమాధిలో నుండి, సిలువలో వేలాడెను సమాధిలో నుండి, సజీవుండై లేచెను. స్తోత్రము హల్లెలూయా. సజీవుండై లేచెను. స్తోత్రము హల్లెలూయా. మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే. నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే. ఈ సమయంలో మన గృహాలలో వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధిస్తాం. దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్టుగా ప్రభు మన జీవితాల్లో ఏమై ఉన్నాడు, ఆయన చేసినటువంటి గొప్పదైనటువంటి కార్యము ఏమై ఉంటుందో దాన్ని తలంచుకొని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనము ఆరాధన కలిగి ఉంటాం. ఈ సమయంలో 15 నిమిషాలు మనము మన కుటుంబాల్లో గృహాల్లో చేరి ఆరాధన కొరకే సమయం కలిగి ఉంటాం.
రెండవ వర్తమానం వెనుక ముందుగా పాట పాడుకుంటాం. 2 చరణాలు. పాట సంఖ్య 116. కొత్త పుస్తకంలోను పాత పుస్తకంలోను అదే సంఖ్య ఉంటుంది. అర్పించు స్థుతులు నీ సిలువలో చూపిన నీ ప్రేమకై అని 2వ చరణము 4వ చరణం పాడుకుంటాం. పాట సంఖ్య 116, 2వ చరణము 4వ చరణము మనం పాడుకుంటాం. అర్పించు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నీ చింత వలన నాకు శాంతి కలిగి నీ సిలువ వలన కిరీటం. నీ చింత వలన నాకు శాంతి కలిగి నీ సిలువ వలన కిరీటం. నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో. నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో. అర్పించు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నీ సిలువలో తొలగిన నీత పాపం నీ ద్వేషించు నన్నియున్. నీ సిలువలో తొలగిన నీత పాపం నీ ద్వేషించు నన్నియున్. నీ సింహాసనము నాలో నయుంచు నిన్ను నీ స్తుతించును. నీ సింహాసనము నాలో నయుంచు నిన్ను నీ స్తుతించును. అర్పించు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. సమయంలో మనము రెండవ వర్తమానము వింటాం. దయచేసి పంపిస్తున్నటువంటి లింక్ను మీరు ఓపెన్ చేస్తే మనము రెండవ వర్తమానము వింటాం. దయచేసి తెలియని వారు కూడా తెలియపరచండి. కొంత పెద్దవాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు మళ్ళీ హౌస్ ఆఫ్ ప్రేయర్లో అప్లోడ్ చేసినటువంటి లింక్ను ఓపెన్ చేసినట్లయితే రెండవ వర్తమానము వింటాం.
మాట్లాడింది అని అబ్బాయి. సరే ఫస్ట్ డే చెప్పాడు, నేను నెక్స్ట్ డే నైట్ వెళ్ళిపోవాలి, 9 o'clock ట్రైన్, 8:30 వరకు 8:50కి అయిపోయింది మీటింగ్. ఇక నేను త్వరగా ఫోన్ చేసి బయలుదేరి నాకు టైం లేదు. ఈ లోపల ఆయన వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చాడు. నాకేం టైం లేదు, నేనేమో మాట్లాడాలి. కానీ ఆయన నా ఎడలో చూపినటువంటి పరిచర్య చాలా ప్రేమ చూపించాను. ఏమైనా సరే మాట్లాడాలి, ఖచ్చితంగా నేను తీర్మానం చేసుకున్నాను. ట్రైన్ పోతే రిజర్వేషన్ క్యాన్సిల్ అయితే నో ప్రాబ్లం, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. సరే నేను తీసుకుని మాట్లాడాను. దెన్ ఫ్యామిలీ వచ్చారు. సరే మరలా మేము పైకి వెళ్ళాం. యాక్చువల్గా మేము దగ్గరికి ఎందుకు వచ్చాము, అర్జెంట్ వెళ్ళిపోవాలి. సరే దిస్ ఇస్ ఇంపార్టెంట్, ప్రైవేట్ గా మాట్లాడాలి పైకి తీసుకున్న తర్వాత అయితే అబ్బాయి ఇంటర్మీడియట్ అనుకుంటారు. మాట్లాడి ఏం మాట్లాడాలి, ఎలా ఇక్కడ స్టార్ట్ చేయాలి నాకేం అర్థం కాదు. సరే మా ఊరు ఒక ప్రశ్న వేసాను, ఏ అమ్మా నువ్వు రక్షణ పొందావా? లేదు అని చెప్పి అప్రిషియేటెడ్ హర్ ఫ్రాంక్నెస్. ఫ్రాంక్ చెప్పింది లేదండి. ఓకే ఓకే సరే నెక్స్ట్ టైం మాట్లాడాలి. దెన్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు ఆస్క్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలు వేశాను. ఏం ప్రశ్నలు వేశాను? జనరల్ గా ఆమె పొద్దున్న లేస్తే ఏం చేస్తుంది, మందిరానికి వస్తే ఏం చేస్తుంది, ఇటువంటి కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఏంటి, నువ్వు పొద్దున్న లేవగానే ప్రార్థన చేసుకుంటావా, నువ్వు వాక్యం చదువుకుంటావా, నువ్వు దేవుని మందిరానికి వస్తావా, నువ్వు ఆరాధన చేస్తావా, నువ్వు పాటలు పాడతావా, నువ్వేమన్నా దేవుని సేవ పరిచయం పరిస్థితి ఎట్లుంది, నువ్వు చదువుకునే స్థలంలో పరిస్థితి ఎట్లుంది. కొన్ని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, షీఈస్ యాక్చువల్లీ బోర్న్ అగైన్, బట్ షీ డిడ్ నాట్ నో దట్ షీఈస్ బోర్న్ అగైన్. అప్పుడు చివరికి ఆ అమ్మాయికి అర్థం కావడానికి వాక్యం చూపించి, చూడమ్మా, దేవుడు యేసుక్రీస్తును మృతులలోంచి లేపాడు అని నీ హృదయంలో విశ్వాసం ఉందంట. మరి యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఎప్పుడైనా ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. మీ పాపం ఎప్పుడైనా యేసుక్రీస్తు అయ్యా నేను పలానా పాపం తీశానని క్షమించండి అయ్యా, నన్ను అంగీకరించండి, నువ్వు తను ప్రార్థన చేశాను అని మొత్తం క్లియర్ చెప్పింది. మళ్ళా ప్రశ్న అడిగాను, నీకు ప్రార్థన చేయడానికి ప్రేరేపణ వస్తుంది, నువ్వు ప్రార్థన చేసుకుని చెప్తుందా? ఉంటుంది. వాక్యం చదువుతుందా? దేవుడితో మాట్లాడుతున్నాడు. మందిరానికి వెళ్తే ఆరాధన చేయడానికి ప్రేరేపణ కలుగుతుందా? ప్రేరేపణ కలుగుతుంది. పరిశుద్ధంగా బతకాలని కోరిక ఉందా? కోరిక ఉంది. యేసుప్రభు గురించి చెప్పాలని ఆశ ఉందా? ఉంది. అవన్నీ మారుమరుస్తాయి కనుక అప్పుడు వెంటనే ఏం చేశానంటే, ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు, నీకు తెలియదు నువ్వు రక్షణ పొందినట్టు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తండ్రి అనే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నావు, ఆరాధన చేయగలుగుతున్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క నియమ నిబంధనలు నీకు అర్థమవుతున్నాయి అంటే నువ్వు రక్షణ పొందినట్లు లెక్క. రక్షణ పొందని వ్యక్తి కదా, వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చిన వ్యక్తులు కనుక దే కాంట్ రెస్పాండ్ గాడ్, దే కాంట్ అండర్స్టాండ్ గాడ్, దే ఆర్ నాట్ రిలేటెడ్ టు గాడ్. ప్రేమల సోదరులారా, ఈ సందర్భంలో నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? నీ పాపములు క్షమించబడ్డాయా? నువ్వు దేవుని కుమార్తెగా చేయబడ్డావా? ఒకవేళ ఏమోనండి నాకు తెలియదండి, రక్షణ అంటే పలానా అనుకున్నాను, నువ్వు అనుకుండొచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, అది చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్త వినండి. యేసు క్రీస్తు శిలువలో మరణించాడు అనే విశ్వాసం ఉందా? యేసు క్రీస్తు నాకు బదులుగా నా స్థానంలో నేను చేసిన ప్రతి పాపానికి రావాల్సిన క్రయం చెల్లించాడు అని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మగలుగుతున్నావా? యేసు ప్రభు ఆయన సమాధి చేయబడిన తర్వాత దేవుని వాక్యమును ఆయన సెలవిచ్చినట్లుగా 3వ దినాన తిరిగి లేచాడు అని నీ మనసులో నీకు విశ్వాసం ఉందా? అంటే 50% ఈజ్ ఆల్రెడీ డన్. శుద్ధాత్మ దేవుడు నీలో తీసుకొని రావాల్సిన కన్విక్షన్స్ అన్ని తీసుకొచ్చాడు. శుద్ధాత్మ దేవుని పరిచర్య అదే. యోహాను సువార్త 16:8 పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఒప్పుకునే పరిచర్య చేస్తారు. ఆ కన్విక్షన్స్ అయిపోయిందంటే ఫినిష్, దేర్ ఎండ్స్ ఆఫ్ ఇట్. అయితే నువ్వేం చేయాలి? నీ పాపం విషయం పశ్చాత్తాపడి వాటన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు పాపిని గ్రహించావంటే పరిశుద్ధాత్మ దేవుడు తన కన్విక్షన్స్ తర్పణ చేశాడు. అయితే నీ పని ఏంటి? నువ్వు ఒప్పుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునేది కదా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పరిశుద్ధంగా చేస్తాడు. ఆ తర్వాత ఏం చేయాలి? యేసు ప్రభువుగా జీవించాలి. యేసు
రక్షకుడు మాత్రమే కాదు, యేసు ప్రభు అవ్వాలి. అంటే ప్రభుత్వం చేయాలి, ఆయన రాజరికం చేయాలి, ఆయన ప్రభుత్వం చేయాలి. నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు కానీ, నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ వాటన్నిటి కూడా నీకు ప్రమాణం ఎవరు అంటే దేవుడు, యేసుక్రీస్తు మాటలే. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ రోజు నుండి, ఇప్పటి నుండి నేను ప్రభుగా వినిపిస్తాను. ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా జీవించాను. ఇదిగో నాకు ప్రభువు నీవే, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నువ్వు రక్షించబడ్డావు. ఎప్పుడైతే ఈ ఒప్పందం దేవుని సేవలో చేస్తావో, గాడ్ విల్ గివ్ యూ గ్రేస్. కొంతమంది ఉంటారు, ఆ రక్షణ పొందిన తర్వాత మేము చాలా పర్ఫెక్ట్ ఉన్నారండి, మేము ఉండలేమండి, మేము చాలా బలహీనండి. పర్ఫెక్ట్ ఎవరు ఉండలేరండి. పర్ఫెక్ట్ వాడు భూమి మీద ఉండరు. అయితే వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్, వీఆర్ ట్రైంగ్ టు గ్రో టువర్డ్స్ పర్ఫెక్షన్. బలహీనతలు ఉంటాయా? ఉంటాయి. అయితే ఈ బలహీనతలో దేవుడు తన కృపను చూస్తాం. ముందు స్టడీ చేస్తున్నప్పుడు ఈ బలహీనతలో దేవుడు కృపనిస్తాడు. మనం విజయవంతమైన జీవితం జీవించడానికి ప్రభు కృపనిస్తాడు. కాబట్టి అదేదో చాలా భయం అండి, మనకెందుకు తమకు దూరం ఉండాలని ప్రతిష్ఠించదు. యేసు ప్రభు తిరిగి తీర్మానం చేయండి, ఈ హృదయాన్ని ప్రభు కనిపించు. ఆయన తిరిగి లేచాడు. పాపమును బట్టి, అపరాధం బట్టి చచ్చిపోయిన నన్ను, నిన్ను ఆయన తన ఆత్మ ద్వారా తిరిగి జీవింప చేస్తాడు. రిజరెక్టెడ్. చచ్చిన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాలో నివసిస్తాడు కనుక ఐ విల్ బి రీజనరేటెడ్. మొదటిది రక్షణ. యేసు ప్రభు పునరుద్ధారణ తిరిగి లేచిన తర్వాత ఆయన నీతివంతుడుగా నన్ను తీర్చడానికి ఆయన హక్కు కలిగి ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన చెందించిన రక్తం అది పరిశుద్ధమైంది, అది తండ్రి అనే దేవుడు అంగీకరించాడు. అందుచేత యేసు ప్రభు తిరిగి లేచాడు. ఒకవేళ ఆయనలో ఏదైనా పాపం ఉండి ఉంటే, ఒకవేళ ఆయన 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 రక్తము దేవునికి అంగీకారం కాకపోయి ఉంటే మన పాపం క్షమించే అవకాశం లేదు, మనకు నీతివంతులుగా చెబుడే అవకాశం లేదు. మన విశ్వాసానికి పట్టు ఉండదు. అదొక నాటకమే, అదొక వేషధారమే. ఈనాడు మన విశ్వాసానికి లైఫ్ ఎందుకు వచ్చింది? మన విశ్వాసము హేతుబద్ధమైన విశ్వాసం ఎందుకైంది? ఇట్ ఈస్ అ రీజనబుల్ ఫెయిత్ బికాస్ దేర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ ఇట్, దేర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. గొప్ప రక్షణ మనం ఉచితంగా, అది మొట్టమొదటి ఆశ. ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ us is salvation, not healing. ఈ భూమి మీద మానవుడికి కావాల్సిన చాలా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది సో గ్రేట్ సాల్వేషన్. బైబిల్లో రాయబడింది. ఏప్రిల్ 2వ అధ్యాయం. సహోదరి సహోదరులారా, నేను ఇంకా రక్షణ తీర్మానం ఎంతో చేసుకోకపోతే, యేసయ్య నువ్వు నా ప్రభువు అని ఇంతవరకు నువ్వు ఒప్పుకోకపోతే, ఇప్పుడేదో కనీసం ఈ క్షణమైనా సరే ఈ మాటలు వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే ఒక తీర్మానం చేయి. ప్రభా, నేను ఉగ్రతకు నేను పాలై ఉన్నాను, నన్ను నేను రక్షించుకోలేదు, నన్ను ఈ భూమి మీద ఎవరు రక్షించలేదు, నేను మరణానికి లోనే ఉన్నాను, నేను ఆధ్యాత్మికంగా గుడితనంలో ఉన్నాను, ఆధ్యాత్మికమైన చీకట్లో ఉన్నాను, నేను ఆధ్యాత్మికమైన చచ్చిన స్థితిలో ఉన్నాను, నాకు దిశ అంటే ఏంటో తెలియదు, నా ఉనికికి ఆధారం ఏంటో నాకు తెలియదు, నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు. దయచేసి సాక్షించాను. నువ్వు శిరోలో నా కోసం పని అయ్యాను, నేను చేసిన పాపానికి రావాల్సిన క్రయము చెల్లించాను. నమ్ముతున్నాను నా పాపం పరిహరించదని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడతారో ఈ క్షణంలో గొప్ప రక్షణ ఉచితంగా నువ్వు ఉచితంగా నీతిమంతుడుగా చేయబడతావు, క్రియలను బట్టి కాదు. గొప్ప రక్షణ. తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు చూస్తే 11వ వచనం చూడండి. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఇక్కడ ఆత్మ అని రాయబడినప్పుడు ఫాంట్ సైజ్ పెద్దగా చేశారు, బోల్డ్ చేశారు. ఎక్కడెక్కడైతే ఫాంట్ సైజ్ పెద్దగా ఉండి బోల్డ్ చేయడం జరుగుతుందో అది పరిశుద్ధాత్మ అని అర్థం, దేవుని ఆత్మ అని అర్థం. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ అంటే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, అంటే పరిశుద్ధాత్మ నాలో నివసించినప్పుడు, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరము, ఈ శరీరం ఎటువంటి శరీరము? చావునకు లోనైన శరీరము. దాని గ్రీక్ భాషలో సోమా అని రాదు. శరీరానికి
గ్రీక్ భాషలో రెండు రెండు మాటలు వాడతారు. ఒకటేమో సోమ, రెండోది సాక్స్. సోమ అంటేనేమో ఫిజికల్ బాడీ, అంటే ఈ రక్త మాంసంలో జరిగినటువంటి దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ అ మ్యాటర్. ఇట్స్ అ మ్యాటర్. అంటే గాలులు వేస్తే ఆరుతుంది, నెలలు వేస్తే నానుతుంది, కాలితే కూడుతుంది. ఇది దిస్ ఈజ్ అ ఫిజికల్ ఫ్లెష్. రెండోది సార్క్స్ అంటేనేమో అది గ్రామటికల్ స్ట్రక్చర్ ను బట్టి మారుతుంది. ఇట్ కెన్ బి ఐదర్ ఫిజికల్ ఆర్ నాన్ ఫిజికల్. అంటే ఫిజికల్ ఆర్ నాన్ ఫిజికల్, మెటాఫిజికల్ అని కూడా అనొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్. దాని అర్థం ఏంటంటే స్వభావము, ఫ్లెష్. దాన్ని కార్నాలిటీ, కార్నల్ అని అంటారు. ఫ్లెష్. ఈ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను అంటే అర్థమైందంటే, రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత మరలా మనము పాపము చేయడానికి ప్రేరేపించబడతాం. ఎందుకంటే పాప స్వభావం నాలో ఉంది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తిని కూడా రెండు స్వభావాలు ఉంటాయి. రక్షణ పొందని వ్యక్తులు ఒకే స్వభావం. ఏమిటా స్వభావము? ఆదాము స్వభావము. ఆ స్వభావం ఎటువంటి స్వభావము? దేవుణ్ణి ధిక్కరించే స్వభావము, దేవునికి తిరుగుబాటు చేసే స్వభావము, దేవునికి అవిధేయత చూపి ఇండిపెండెంట్ గా నా ఇష్టము అని చెప్పే స్వభావం. అది దేవుని వాక్యానికి లోబడం. అది ఎప్పుడు తిరుగుబాటు చేస్తుంది? సెల్ఫ్ ఇండిపెండెన్సీ డిక్లేర్ చేస్తుంది. అది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత నూతన స్వభావం కొత్తగా వస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుని స్వభావం. పరిశుద్ధాత్మ దేవుని స్వభావం ఏం చేస్తుందంటే, పాపిని పరిశుద్ధంగా మార్చడానికి ఆయన అక్కడి నుంచి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? ఆయన మాట లోబడి ఆయన అంగీకరించి మనము మార్పు పొందడానికి మనం ముందు సాగుతాం. ఇక్కడ మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను రెండు మాటలు గమనించాలి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించడం వేరే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయడం వేరే. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తాం. ఏ దేవుని ఆత్మ అయితే యేసుక్రీస్తు ముద్రలోంచి దిగిందో అదే పునరుత్థానపు ఆత్మ నీ జీవితంలో కూడా పనిచేస్తున్నట్టు అపొస్తలుడు పౌలు. చూడండి అన్నమాట, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. రక్షణ పొందిన తర్వాత ఈ పునరుత్థానపు ఈ పునరుత్థాన శక్తి మన జీవితంలో పనిచేయాలి. ఈ పునరుత్థాన శక్తి ఏం చేస్తుంది? మరణాన్ని అధిగమించడానికి, శోధనలు జయించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, విజయవంతంగా బతకడానికి మనకు దోహదపడుతుంది. 17, 18, 19 కలిసి ఉన్నాయి. తర్వాత 20, 21 వచనం దయచేసి చదవండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 20, 21. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుంచి నింపి, ఆ బలాతిశయం చేత, ఏ బలాతిశయం చేత? పునరుద్ధాన శక్తి చేత క్రీస్తును మృతులలో నుంచి నింపి, సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టి ఉన్నాడు. పై మాటలు ఒకసారి 17, 18, 19 కూడా చాలా అద్భుతమైన మాటలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపువలనైన నిరీక్షణ ఎట్లదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్లదో, ఈ మాట గమనించండి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేంటో మీరు తెలుసుకున్నవారని. మరలా చూడమాట, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేంటో మీరు తెలుసుకున్నవారని ఆయన ప్రార్థన చేస్తున్నారు. దట్స్ a prayer of Apostle Paul. So we should know what kind of power of resurrection is operating in our life. ఎందుకని చావునకు లోనైన ఈ శరీరం మరలా చావుకు లోనే. అయితే ఈ శరీరం మరలా ఏం చేస్తాడు? పునరుత్థాన శక్తి చేత తిరిగి జీవింపజేస్తాడు. అది చనిపోయిన తర్వాత ఏంటో జరుగుతుంది. చనిపోయిన తర్వాత లక్ష్యమైన శరీరము అమర్చమైన శరీరంగా ఆయన మారుస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఈ భూమి మీద జీవించిన కాలం కూడా
ఈ శరీరాన్ని రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టు ఆయన బలిపీఠం మీద పరిశుద్ధమును అనుకూలమును దేవునికి అంగీకారయోగ్యమైన సజీవ యాగముగా అర్పిస్తే ఆయన చేతిలోని పరిశుద్ధమైన పాత్రగా వాడుకోవడానికి అవకాశం. ఆయన్ని సేవించాలంటే, ఆయన్ని వెంబడించాలంటే ఈ దేహము పరిశుద్ధమైన పాత్రగా, దేవుడికి కావాల్సింది తెలివితేటలుగా పరిశుద్ధత. ఈ దేహాన్ని జాగ్రత్త కాకూడదు, ఎందుకంటే ఈ దేహము పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ దేహం ద్వారా రకరకాల పాపాలు మనం చేస్తాం. ఈ దేహము రక్షణ పొందిన తర్వాత ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడాలని కారణం ఏంటంటే, ఈ దేహము పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఒక ఆలయంగా చేసుకున్నాడు. మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాట చూస్తాం. ఈ దేహము దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడు? పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండాలి. అందుకని అపొస్తలుడు పౌలు ఏమంటాడంటే రోమపత్రిక పత్రికలో, చావునకు లోనైన నీ శరీరము ఆయన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే ఏంటి? మామూలుగా మనం జీవించే లైఫ్ వేరే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పనిచేస్తడం, ఆయన తీసుకొచ్చే లైఫ్ వేరే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా మన శరీరంలో పనిచేస్తా ఉంటాడు. చాలా సార్లు నేను కూడా గమనించాను. ఈ బలహీనమైన శరీరాల్లో దేవుని సేవ పరిచయం చేస్తారు. కొన్నిసార్లు కోఆపరేట్ చేయరు కాదు. అయితే గాడ్ గివ్స్ us the resurrection power so that we can serve him the way how he expects us. Normally it is not possible. That's we call it grace. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఆపరేట్ అవ్వాలి. దాన్ని అపొస్తలుడు పౌలు రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. చూడండి, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములను రక్షించను. అంతకుముందు 7వ అధ్యాయం అంటాడు, అయ్యో ఇంటి గొప్ప దౌర్భాగ్యాన్ని ఎవరు విడిపిస్తారు? ఎందుకని? నేను మంచి చేద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోతున్నాను. నేను చెడు చేయొద్దనుకుంటున్నాను, చేస్తున్నాను. నేను చెరలో ఉన్నాను, నేను బానిసై ఉన్నాను, నేను పాపానికి అమ్మబడి ఉన్నాను. రోమపత్రిక 7వ అధ్యాయం వివరణ చదివిస్తాను. నన్ను ఎవరు రక్షిస్తారు? నన్ను ఎవరు విడిపిస్తారు? 8వ అధ్యాయం 1వ వచనం ఆయన రాసింది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమం. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమం. ఆ నియమం ద్వారా పాప మరణం నియమం నుంచి విడిపించడం ద్వారా ఈ మనల్ని జీవింపజేస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. అక్కడ ఏమని రాయబడింది? నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించగలరు. బికాస్ ఐఎమ్ లివింగ్ యు ఆల్సో లివ్. మన ఇంగ్లీష్ లో మంచి పాట పాడుతున్నారు. బికాస్ హి లివ్స్ I can face tomorrow. Because he lives, all fear is gone. Because I know he holds my future. Because I know that he lives. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నివసించడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పనిచేయడం మరే. అందుకని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఆయన ద్వారా మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో జీవిస్తున్నాడు, నేను ఆయన ద్వారా జీవించాలి. అంటే అర్థం ఏంటి? ఆపరేషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అప్పుడు ఏం జరుగుతుందంటే, రెండవది, ఐ విల్ హ్యావ్ ఎ రిడెంప్షన్. నేను విమోచించబడతాను. విడుదల వేరే, విమోచనం వేరే. విమోచనం అంటే అర్థం ఏంటి? క్రైమ్ చెల్లించి విడుదల చేయడం. రిడీమింగ్ గోల్డ్ అంటారు చూడండి. గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత మరలా మీ దగ్గర ఆ సొమ్ము సమకూర్చుకున్న తర్వాత మీరు వెళ్ళి మీ గోల్డ్ తెచ్చుకుంటారు బ్యాంక్కి వెళ్ళి. దాన్ని ఏమంటారు? ఐ వాంట్ టు రిడీమ్ మై గోల్డ్ అంటారు. రిడీమింగ్, విమోచనం. యేసు ప్రభు నన్ను విమోచించినప్పుడు ఆయన క్రైమ్ చెల్లించి నన్ను విడిపించాడు. దాంట్లో 2 అర్థాలు వస్తాయి. డాక్టర్ సిఎస్ కుఫీల్డ్ ఆయన బైబిల్లో రాస్తాడు, 3 గ్రీక్ మాటలు రాస్తాడు. అగారాజో, ఎక్సాగరాజో, దుత్రో అని 3 పదాలు రాస్తాడు. ఇంకొక మీనింగ్ బైబిల్ పండితులు ఏమంటారంటే, పాపమును బట్టి ఏవైతే కోల్పోయామో వాటిని తిరిగి సంపాదించుకోవాలి. దాని రిడెంప్షన్ అంటారు. ఐ హావ్ టు రిడీమ్ వాట్ ఐ హావ్ లాస్ట్, వాట్ డ్యామేజ్ వాస్ డన్ బికాస్ ఆఫ్ సిన్. ఐ హావ్ టు రీగెయిన్. అది విమోచనం. అది ఎట్లా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు తన పునరుద్ధాన శక్తిని నాలో లోతుగా చేయాలి. The more the Spirit of God has access to operate in my life, the more freedom I give Holy Spirit to work deep in my life, the transformation takes place.
ఒక పాపి పరిశుద్ధుడుగా అవ్వాలంటే ఆటోమేటిక్ అవడం. రక్షణ ఉచితమే, కానీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో నేను దేవుడికి కోఆపరేట్ చేయాలి. యేసు ప్రభు నన్ను రక్షిస్తాడు, పునరుద్ధరణని తిరిగి తెచ్చాడు, నా విశ్వాసానికి బలం వచ్చింది, నేను నీతివంతుడిగా చేయబడ్డాను, యేసయ్య నా ప్రభు నేను అంగీకరించాను, నా పాపములు క్షమించబడ్డాయి. దట్ ఈస్ నాట్ ఎనఫ్. వీ నీడ్ టు ప్రోగ్రెస్. ఏమంటారు ప్రోగ్రెస్? మృతులలో నుంచి లేచి యేసు ప్రభుని లేపిన ఆత్మ నాలో నిలిచి నాలో పని చేయడం ద్వారా నేను యేసుక్రీస్తు ద్వారా నేను జీవించాలి. యేసుక్రీస్తు ద్వారా జీవించాలి. రిడెంప్షన్ అంటే రికవర్ వాట్ ఎవర్ వాస్ లాస్ట్ బికాస్ ఆఫ్ సిన్. అగారాజు విమోచనకు 3 పదాలు రాస్తారు సందర్భాల్లో, డిఫరెంట్ కాంటెక్స్ట్ లో రాయడం. దాని అర్థం ఏంటంటే పాపానికి ఒక బానిసగా అమ్మబడిన మార్కెట్ లో ఉన్నాను. నేను పాపానికి అమ్మబడి ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ ఫర్ సో, నేను అమ్మకానికి పెట్టబడ్డాను. అయితే యేసు ప్రభు ఏం చేశాడు? బానిసగా అమ్మకానికి పెట్టబడిన నన్ను క్రైమ్ ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కుంటే యాక్చువల్గా ఏం జరిగింది? ఒక ఓనర్షిప్ నుంచి ఇంకొక ఓనర్షిప్ కి షిఫ్ట్ అయిపోయాను. ఇంకా నేను బానిసనే, స్టిల్ ఐఎమ్ స్లేవ్. ఎందుకంటే అది వరకు సాతానికి బానిసను, అది వరకు లోకానికి బానిసను, అది వరకు పాపానికి బానిసను. ఇప్పుడు యేసు ప్రభు నన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఈ ఓనర్ నుంచి ఇంకొక కొత్త ఓనర్ అయ్యాడు. అగారాజు అంటే అర్థం ఏంటి? మార్కెట్ లో ఉన్న నన్ను క్రైమ్ చేయించి కొనుక్కున్నాడు. నన్ను కొనుక్కోవడానికి ఎవరికి సాధ్యం కాదు. నన్ను కొనాలంటే ఏం జరగాలి? మరణము లేని వాడై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి. ఆయన సామాన్యమైన మానవుడు కాకుండా పాపము లేని వాడే సామాన్యమైన వాడు ఎట్టవుతాడు? డెఫినెట్లీ దేవుడే ఉంటాడు. చీకట్లో నుండి వెలుగులోని నడిపించేవాడు కావాలి. చచ్చిన నాకు జీవాన్ని ప్రసాదించేవాడు కావాలి. అజ్ఞానమైన నాకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కావాలి. ఎవరున్నారు? ఎవరు లేదు. యేసు ప్రభు ఆయన క్రైమ్ చెల్లించుకున్నాడు. He gave himself. God gave himself. That is a price paid for. అగారాజు. రెండోది ఏంటంటే ఇప్పుడు మరలా మార్కెట్ లో పెడితే ఎవరన్నా అడుగుతారు, ఎంత ఈయనకి ఎంత క్రైమ్ చెల్లించాలని. ఇప్పుడు ఏం చేశాడు? మార్కెట్ లో పెట్టకుండా డిస్ప్లేస్ చేశాడు. నేను ఇంకొక మాట కలుపుతాను. నేనేం కలుపుతానంటే మార్కెట్ నుంచి తీసి సంఘంలో చేర్చాడు. ఎందుకంటే సంఘం అనేది లోకంలో నుండి బయటకు వచ్చింది. ఎక్లీసియా అంటారు. మూడవది పుత్రుడు అంటే బానిసకి ఈ చేతులు కాళ్ళకు సంఖ్యలు వేస్తారు, మెడకు పెద్ద ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ బయట తీసుకురావడానికి లేక దానికి వెల్డింగ్ చేసి ఉంటుంది. ఈ సంఖ్యలు దీనికి బిగించి ఉంటాయి. వాడు తప్పించుకోడు, ఎక్కడ పోయినా వాడు బానిసని. అయితే ప్రేసుడు ఏం చేశాడు? ఈ సంఖ్యలను విడిపించాడు. ఈ బానిసను విడిపించి నీకు స్వేచ్ఛ ఇచ్చాను పో అని. అదే లుత్రం సెట్. ప్రేమైన సహోదరి సహోదరులారా, పునరుద్ధాన శక్తి మన జీవితంలో చేయడానికి మనం ఏం చేయాలంటే మనకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ స్వేచ్ఛను మనం తీసుకునే దేవుడి దగ్గరికి, అయ్యా నువ్వు నాకు స్వేచ్ఛ ఇచ్చావు నిజమే, అయితే నేను స్వేచ్ఛతో నిన్ను సేవించడానికి ఇష్టపడుతున్నాను, స్వేచ్ఛతో నీకు లోబడడానికి ఇష్టపడుతున్నాను అని మనం చెప్పడం చాలా చాలా బాగుంది. అదే అపొస్తలుడు పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో అంటాడు. ఆ మాటలు చదివితే చాలా బాగుంటుంది. అపొస్తలుడు పౌలు ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలో చాలా అద్భుతమైన సత్యాలను రాశారు. దయచేసి చూడండి, బైబిల్ తీయండి, మీరు తీసి ఆ మాట చూడడానికి ప్రయత్నించేయండి. పౌలు యొక్క కోరిక ఒక అద్భుతమైన కోరిక. మనం కూడా అటువంటి కోరికలు కలిగి ఉండడం చాలా బాగుంటుంది. 7వ వచనం చూడడం చాలా బాగుంటుంది. చూడండి, అయినను ఏవేవి లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకున్నాడు నష్టముగా? 9వ వచనం రాయండి. క్రీస్తును సంపాదించుకుని, టు గెయిన్ క్రైస్ట్, టు విన్ క్రైస్ట్. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలములైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన ఎంతో అంకుడు. ఆయన కోరిక ఏంటి? క్రీస్తును సంపాదించుకోవాలి, ఆయన ఎందుకు కనపడాలి, ధర్మశాస్త్రం వలన నీతి కాకుండా క్రీస్తునందరి విశ్వాసం వలనైన దేవుని నీతి గలవాడే ఉన్నారు. 10-11 వర్షాలు మంచి మాట రాయబడింది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగలదని.
ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. చూడండి, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము. అది జరగాలి. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడై తిరిగి లేవడానికి ఏ ఆత్మ అయితే దోహదపడిందో ఆ ఆత్మ నీలో నాలో పనిచేస్తున్నప్పుడు నీకు నాకు ఉండవలసిన కోరిక ఏంటంటే ఆయనను, ఆయన పునరుత్థాన బలాన్ని జరగాలి. ఐ మే నో హిమ్ అండ్ హిస్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. అది జరగాలంటే ఏం చేయాలి? ఏవైతే లాభంగా ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకోవాలి. దట్ ఇస్ ఇప్పుడు పునరుత్థాన శక్తి పరిశుద్ధాత్మ నాలో ఉపయోగించి నాలోని లైఫ్ ని, అంటే డెడ్నెస్ నుంచి లైఫ్ కి తీసుకుని రావాలంటే ఏం చేయాలంటే, నేను ఏవైతే నాకు లాభంగా ఉన్నాయో, ఏవైతే నాకు చాలా నేరుగా ఆకర్షణీయంగా ఉన్నాయో, చూడడానికి బ్రాండ్ గా ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి? పెట్టి ఏం చేయాలి? రక్షణ ఉచితమే. రక్షణ తర్వాత ఆధ్యాత్మికంగా జరుగుతూ క్రీస్తు సారుకు రావడం, ఇట్ ఇస్ నాట్ ఫ్రీ, టు పే ప్రైస్. ప్రైస్ 2 కొరింథీ 3:18 రాయడం, ఆ పోలికగానే మార్చబడుతుంది. చూడండి, ఆ మాట గురించి చాలా బాగుంది. పౌలు చాలా అద్భుతమైన సత్యాలు ఆయనకి అర్థమైనవి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి తెలియపరిచాడు. అని అంటాడు 2 కొరింథీ 3:18. నేను చదువుతాను, చూడండి ఆ మాట చాలా అద్భుతం. 18 మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. మరి మనం చెప్పగలం, ఆయన మార్చబడుతున్నాం అని ప్లూరల్ సెన్స్ లో మనం కూడా కల్పించాడు, చదివే రీడర్ కూడా కల్పించాడు. మార్చబడుతున్నామా? మహిమ నుండి అధిక మహిమ అంటే స్టెప్ బై స్టెప్, ఎట్లా అద్దం వలె ప్రతిఫలింపజేస్తుంది. అంటే యేసు ప్రభు యొక్క మహిమను నేను పొందుకుంటూ నేను మహిమ నుండి అధిక మహిమకు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు నా ద్వారా అద్దములాగా ప్రతిబింబింపజేయాలి. అంటే క్రీస్తు యొక్క స్వరూపంలోకి నేను మలచబడాలంటే ఆయనను, ఆయన పునరుత్థానాన్ని నేను ఎరగాలి. ఏవేవైతే నాకు లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకోకపోతే ఆయనను, ఆయన పునరుత్థానం ఎరగడానికి అడ్డం వస్తాయి. మూడవది ట్రాన్స్ఫర్మేషన్. మొదటిది రక్షణ, మారు మనసు, తిరిగి జన్మించుట, పాపక్షాపణ, ఇవన్నీ పర్యాయ పదాలే. అది అయిన తర్వాత డోంట్ స్టాప్ దేర్. ఆ రెడమిషన్ లో మనం ఎదగాలి. దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛను, పాపం బట్టి ఏవైతే కోల్పోయామో వాటిని తిరిగి మనం సంతరించుకోవడానికి, తిరిగి మనం సమకూర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునికి కోఆపరేట్ చేస్తూ ఆయనను, ఆయన పునరుత్థాన బలాన్ని ఎదుగుతూ నేను క్రయాన్ని చెల్లించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన పోలికలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి ఆయన నన్ను తీసుకొస్తాడు. రూపాంతరమే అనుభవంలోకి తీసుకొస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాలో తీసుకొస్తాడు. పునరుత్థాన శక్తి నాలో పనిచేసినప్పుడు యేసుక్రీస్తు యొక్క పోలిక నాలో ఏర్పడుతుంది. మనం యెషయా గ్రంథం 53వ శుక్రవారం నాడు మనం చూసాం. అక్కడ ఏం చూస్తాము? ఆయన చూడనంలోని వాడుగా అయ్యాడు. మనం ఆయన చూసినప్పుడు అపేక్షిస్తామని అనిపించలేదు. ఎందుకంటే ఆయన తృణీకరించబడ్డాడు. ఎంచేతంటే పాపమాని మీద పడ్డప్పుడు పరిశుద్ధమైన దేవుడు కురూపంగా మారాడు. ఎందుకని కురూపంగా మారాడు? బికాస్ దట్ ఇస్ మై ఇమేజ్. నేను క్రీస్తు పోలికలో చేపట్టాను, కానీ పాపం బట్టి ఆదికాండం 3వ అధ్యాయం నుంచి దేవుని పోలిక నాలో లేదు. ఐ బికేమ్ డిస్ఫిగర్డ్. ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇస్ మార్. అయితే రిడెంప్షన్ ద్వారా మళ్ళీ ఏం జరగాలి? రికవర్ అవ్వాలి. దాన్నే రిడెంప్షన్ అవ్వాలి. అది జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా చేయాలి. పరిశుద్ధాత్మ లోతుగా పనిచేయాలి. ఏం చేయాలి? మనం క్రయం చెల్లించాలి. నా ఇష్టాలు కాదు. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఎటువంటి ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన ప్రతిరోజు చేయాలి. నా ఇష్టం కాదు, కానీ నాకైతే ఇలా చేద్దాం అనిపిస్తుంది, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టం సిద్ధించిన కాక అని మనం ప్రభు సముద్రం మనం మొదలుపెట్టుకోవాలి. 4వది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. దయచేసి చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను.
పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ లోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు దేవుడుగా మీకు ప్రభుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందట? యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతం వరకు మనం సాక్షులుగా ఉంటామట. యేసు ప్రభు ఆయన చిట్ట చివర వెళ్తూ వెళ్తూ చెప్పినటువంటి ఈ మాట మీరు గమనించండి. మీరు శక్తి పొందెదరు. అక్కడ మీరు అక్కడ యేసు ప్రభు ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. రక్షణ పొందిన ప్రతి వారు కూడా యేసు ప్రభు శిష్యులే. ఎందుకని యేసు ప్రభు శిష్యులు అవుతారు? వారు తమ శిలువను మోసుకొని యేసు ప్రభుని వెంబడిస్తారు. యేసు ప్రభు రక్షకుడు మాత్రమే కాకుండా యేసు క్రీస్తు ప్రభు అవ్వాలి. సెకండ్ స్టెప్ ప్రభువుగా ఉన్నప్పుడు ఆయన ఏమవుతాడు? ఇమీడియట్ గా గురువు అవుతాడు. మనం ఆయన శిష్యులు అవుతాం. క్రైస్తవులు అనమాట తర్వాత అంత్యకులో ఉన్న వాళ్ళు క్రైస్తవులు అనబడది అని రాయబడింది బైబిల్లో. అప్పటి వరకు శిష్యులే. ఇప్పుడు ఈ మాట ఎవరితో అంటున్నాడు? నీతో నాతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ నాలుగు అంటే రక్షణ పొందిన వ్యక్తి ఆయన శిష్యుడుగా అవుతాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు శక్తిని పొందుతారు. అక్కడ గ్రీక్ భాషలో డ్యూనామిస్ అని రాయబడింది. డ్యూనామిస్ అంటే మీనింగ్ ఏంటి? దాంట్లో నుంచి రెండు వచ్చాయి. ఒకటేమో డైనమో, రెండోదేమో డైనమైట్. డైనమో ఏం చేస్తుంది? ఎనర్జీ జనరేట్ చేస్తుంది. పాత రోజుల్లో స్కూటర్లు, బైక్ రాకపోతే సైకిల్లో కూడా ఏం చేసేవాడు అంటే నైట్ టైంలో లైట్ రావడానికి డైనమో పెట్టేవాడు. అది తొక్కడం కొంచెం కష్టం కాబట్టి దాన్ని తీసేసేవాడు. పోలీసులు పట్టుకునేవాడు. రాత్రి పూట సైకిల్ పోయినప్పుడు లైట్ ఉండాలి. డైనమైట్ ఏం చేస్తుంది? రాడ్లు పలగొట్టడానికి వాడతారు. సో పరిశుద్ధాత్మ దేవుడు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టేక్స్ యూ ఓవర్, ఏమవుతుంది? యూ జనరేట్ ది పవర్. డైనమైట్ లో తయారవుతాం. అండ్ దెన్ డైనమైట్ ఇట్ బ్రేక్స్ ద హార్డర్ హార్ట్స్. సాక్షులు అనే పదము దాని గ్రీక్ భాషలో మార్టూస్ అంటారు. దాంట్లో నుంచే మార్టైర్, విట్నెస్ అనే పదం వచ్చింది. యాక్చువల్ గా గ్రీక్ భాషలో వాడే పదాలు కూడా ఏ కాంటెక్స్ట్ లో వాడే పదాలు చాలా కేటగిరీగా చెప్పండి. ఇక్కడ విట్నెస్ అనే పదము అది న్యాయస్థానాల్లో వాడే భాష, లా ఆఫ్ కోర్ట్ లో వాడే భాష. దీన్ని అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలి? కోర్ట్ రూమ్ సీన్ లోకి వెళ్ళాలి. కోర్ట్ రూమ్ సీన్ లోకి వెళ్తే గానీ ఆ విట్నెస్ అంటే ఏంటో మనకు బాగా అర్థం అవుతుంది. కొన్ని ప్రశ్నలు మనం వేసుకుందాం. అప్పుడు విట్నెస్ అంటే ఏంటో, విట్నెస్ గా ఉండడంలో ఎంత గంభీరమైన సత్యం దాగిందో మనం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, నాకు జవాబు చెప్పండి. ముద్దాయి ఎవరు? సాక్షిగా ఉండమని చెప్పారు కదా, అది కోర్టు సీన్ కదా. కోర్టు సీన్ అయ్యి సాక్షిగా ఉండమంటే మరి ఎవరు ముద్దాయి ఎవరు? కోర్టులో ఒక పక్క ముద్దాయి ఉంటాడు, ఇటుపక్క లాయర్ ఉండి ఇంకొక వ్యక్తిని పరిశీలిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? సాక్షి, విట్నెస్ ని పరీక్షిస్తాడు. ఎవరిని పరీక్షిస్తాడు? ఇదిగో ఈయన ముద్దాయిగా ఈయన మీద దోషారోపణ చేయబడింది, నువ్వు చూసావా? ఐ విట్నెస్ అంటారు. నేను ఇలా అనుకున్నానంటే ఐ విట్నెసెస్ కావాలక్కడ. నేను ఇలా ఉండొచ్చు అని ఊహించిన ఆ ఊహగానే చల్లవు. ఏమి చూసావో అది చెప్పాలి. ఐ విట్నెస్. ఎవరు ముద్దాయి? ఎవరి గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి? ఇప్పుడు యేసు ప్రభువును ముద్దాయిగా నిలబెట్టాలి కోర్టులో. ఏమంటున్నారు? ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడండి, లేకపోతే ఆయన అమెరికా దేవుడండి, లేక ఆయన బ్రిటిష్ నుంచి వచ్చిన దేవుడండి, ఆయన మా దేవుడు కాడు, ఆయన ఫలాని కులస్తులకు, ఆయన ఫలాని మతస్థులకు దేవుడండి అని రకరకాలుగా యేసు క్రీస్తుని గురించినటువంటి భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. తెలియక చెప్తారు. వాడు పాపం వాళ్ళకి ఏం తెలుసు, వాడు పరీక్షించి వాడు గనక దాని గురించినటువంటి ఆ వివరాలు తెలుసుకుంటే ఆ మాట చెప్పరు. వాడు వివరాలు తెలుసుకోకుండా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు పోతారు. అందుకని యేసు ప్రభు అన్నాడు, మీరు నాకు సాక్షులు. యాక్చువల్ గా మనం అడగాలి ప్రభుదేవుడికి, నాకు అవకాశం, నేను నీ కోసం సాక్షిగా ఉంటారని. కానీ యేసు ప్రభు ముందే మనకి చెప్పాడు, మీరు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు, లేడు భూమి మీద. ఆయన వెళ్ళిపోతూ లోకము నన్ను ఎరగదు, నేను మిమ్మల్ని పెట్టిపోతున్నాను,
మీరు నాకు సాక్షులుగా ఉన్నారు. యు ఆర్ మై విట్నెసెస్ అంటే మీరు నాకు సాక్షులుగా ఉన్నారు అని అర్థం. అయితే ఐదర్ బ్యాడ్ విట్నెస్ ఆర్ గుడ్ విట్నెస్. ముద్దా ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్ లాయర్ ఎవరు? దట్ ఈస్ ఈజీ. ఎవరు? పరిశుద్ధ. ఓకే, నేరం మోపేది ఎవరు? దట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ. ఇంకెవరు? అదర్ దెన్ సేటన్, సాతాన్. ఓకే, ఇప్పుడు చెప్పండి సాక్షిగా. ఓకే, అది కూడా తెలుసు. నీవు, నేను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యాయాధిపతులు. న్యాయాధిపతులు ఎవరు? గెస్ చేయండి. ఎవరు ఉంటారు? ఎవరు చేయాలి? ముద్దాయిగా ఉన్నాడు యేసుప్రభు. యేసుప్రభు మీద నేరం మోపడింది. మోపబడిన నేరము కరెక్టా కాదా అని ఏం చేయాలి? డిఫెన్స్ లాయర్, అఫెన్స్ లాయర్స్ ఇద్దరు, వాళ్ళిద్దరు వాదాలు చేస్తారు. అక్కడ విట్నెస్ ఉంటాడు. ఇప్పుడు దేనిపైన ఆధారపడుతుంది? ఈ నేరము దోషారోపణ అది రుజువు అవుతుందా లేక రుజువు కాలేదని దేనిపైన ఆధారపడుతుంది? సాక్షి పైన ఆధారపడుతుంది. ఎవరు తీర్మానం చేయాలి? రక్షణ పొందని ప్రజలు. ఒకసారి ఆలోచన చేయండి. సాక్షిగా ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమైందో నేను ఒక ఆఫీస్ లో పెట్టాను, నేను ఒక వ్యాపారం నీకు అప్పగించాను, లేక నిన్ను ఫలాని స్థలంలో, ఫలాని కుటుంబంలో, ఫలాని ఫ్యామిలీలో, ఫలాని సిచ్యువేషన్ లో, ఫలాని సర్కమ్స్టెన్సెస్ లో నేను పెట్టాను. అక్కడ నువ్వు సాక్షిగా ఏమనుకో, పొద్దున వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ మాతో కలిసి ఉన్నాయి కానీ మాకు చెప్పలేదు, మాకు తెలియదండి, యేసు ప్రభు నిజమైన దేవుడు అని మాకు తెలియదండి. వాళ్ళు పొద్దున దేవుని నేరాలను వేస్తారు. మీకు ఎలా తెలుసు అంటారా? లాజరు ధనవంతుడు మధ్యలో డిస్కషన్ జరిగినప్పుడు ధనవంతుడు అంటాడు అబ్రహాంతో, అబ్రహామా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ లాజర్ను పంపిస్తే ఈయన పోయి చెప్తే వాళ్ళు నా దగ్గరికి రాకుండా వాళ్ళు కనీసం నీ దగ్గరికి వస్తారేమో. అప్పుడు అబ్రహాం ఏమన్నా తెలుసా? అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తే వినకపోతే ఈ లాజరు పోయి కూడా ఉపయోగం లేదు. అంటే అక్కడ మోషే ప్రవక్తలు ఎవరు? నువ్వు నేనే. నీవు నేను ఏ సత్యాన్ని అయితే మనము అనుభవించామో, ఏ సత్యాన్ని అయితే మనం తెలుసుకున్నామో వాటి గురించి మనం చెప్పాలి, సాక్షిగా ఉండాలి. ఎస్, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సాక్షాత్తు దేవుడే మానవ అవతారంలో వచ్చాడు, మనం రక్షించడానికి, మనల్ని విమోచించడానికి ఆయన శిలువలో క్రయం చెల్లించాడు. విశ్వాసం ఉంచుతారా గొప్ప రక్షణ, విశ్వాసం ఉంచకపోతే నరకం తప్పదు, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. చనిపోయే లోపల, యేసు ప్రభు వచ్చే లోపల ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు రక్షకుడు అని తమ పాపములు ఒప్పుకొని యేసు ప్రభువును స్వీకరించాలి. పాప క్షమాపణ పొందకుండా మరణించినట్లయితే, పాప క్షమాపణ పొందకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే నిత్య నరకం ఉంటుంది, ఆరని అగ్ని గంధములతో మండుగుండు. సాక్ష్యం చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. ఇంకొక మాట చెప్పలేము, ఒకవేళ సాక్ష్యమును గనుక నువ్వు చెప్పకపోతే బహుశా నువ్వు రక్షణ పొందలేదు. If you have never witnessed anyone about Christ, perhaps you are not born again. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉన్నదని కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను, మనతో కూడా చెప్తున్నాడు. మనం సాక్షులుగా ఉన్నామా? మొట్టమొదటిది రక్షణ అనుభవం, రెండవది విమోచించబడాలి, మూడవది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, రూపాంతరం చెందాలి, నాలుగవది సాక్షులము అని దేవుని వాక్యం చెప్పింది. యోహాను ఆయన అన్నాడు, యోహాను స్వార్త 1వ అధ్యాయం 34 వచనం అయితే తీయండి, చదువుదాం. యోహాను స్వార్త 1వ అధ్యాయం. యోహాను సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువు గురించి చెప్పాడు కదా. ఒకసారి ఆయన చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూడండి. యోహాను స్వార్త 1వ అధ్యాయం 34 వచనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం ఎప్పుడు ఇస్తావు? యు షుడ్ నో. తెలియదు నువ్వు ఎట్లా సాక్ష్యం ఇస్తావు? ఎట్లా తెలుసుకోవాలి? పర్సనల్ గా తెలుసుకోవాలి. అందుకని రక్షణ పొందిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన వాగ్దానం 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
సహవాసం కలిగి ఆయన మనల్ని పిలిచాడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవునితో సహవాసం ఉంటుంది. ఏంటి సహవాసం అంటే? దేవుని వాక్యం వింటారు, దేవుని వాక్యాన్ని చదువుతారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు, దేవుని యొక్క స్వరాన్ని వింటారు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటారు. అదే సమయంలో వారు దేవుని ఆరాధిస్తారు, దేవుని సొంతలో సాగిలపడి పూజించి కొనియాడి స్తుతించి కొనియాడతారు, ప్రార్థిస్తారు, యాజక ధర్మం నెరవేరుస్తారు. దర్ ఇస్ టూ వే. సహవాసం చేస్తారు. ఈ సహవాసం చేయడంలో ఏం జరుగుతుందంటే యేసు ప్రభువుని ఎరుగుతారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది ఇంటిమేట్ ఫెలోషిప్, అన్యోన్య సహవాసం. ఈ అన్యోన్య సహవాసం ఏం జరుగుతుందంటే యు విల్ నో క్రైస్ట్. వాడు అడుగుతారు, రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఎందుకని నువ్వు ప్రశ్నలు జవాబు చెప్పలేకపోతున్నావు? యూ డోంట్ నో. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మాట రాయబడింది, గురుడివాడిని అడుగుతారు, నాకు ఒకటే తెలుసండి, నేను ఓర్పు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు అంతకంటే ఎక్కువ తెలియదు అన్నాడు. నిజమే పాప, ఎందుకంటే యేసు ప్రభుతో ఎక్కువ కన్ఫ్రంటేషన్ ఆయనకు లేదు. మళ్ళీ ఆ తర్వాత యేసు ప్రభు ఆయన కలిసి నీకు మెస్సయ్య ఎవరో తెలుసా అంటే నాకు తెలీదు, నేను మాట్లాడేది నేనే అంటే వెంటనే నొక్కి అంటాడు. బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 9వ అధ్యాయంలో. ఇక్కడ బాప్తిస్మా యోహాను ఏమంటున్నాడు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చింది. తెలుసుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఇంకొక మాట చూడండి, 33వ వచనం ఏమన్నాడు, నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచున్న చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ఇప్పుడు బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభువుకు బాప్తిసమిస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి ఆత్మ పావురం వలె దిగి వచ్చి యేసు ప్రభువు మీద ఎప్పుడైతే నిలుచుండో చూశాడో అది వరకు దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానం గుర్తుకొచ్చి వెంటనే ఈయన మెస్సయ్య అని చెప్పేసి అందరి ఎదురుగా డిక్లేర్ చేశాడు. ఏమని? ఈయనే లోకపాపం మోసుకొని పోతున్నా. అప్పుడు నుంచి ఆయన ఇద్దరు శిష్యులు వెంటనే ఈయన్ని వెంబడించడం మానేసి యేసు ప్రభువుని వెంబడించడం. సాక్షులు. ఎవరు సాక్షులు? తెలుసుకుని సాక్ష్యం ఇచ్చేవాడు. ఎలా తెలుసుకుంటారు? ఇక్కడ బాప్తిస్మా యోహాను ఎలా తెలుసుకున్నాడు? నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు నిలుచుట అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఏంటిదంటే దాచబడి ఉన్న మరుగై ఉన్న రక్షకుడైన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును లోకానికి తెలియచేయటం. నువ్వు సాక్షిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు యేసు ప్రభువును చూపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు యేసు ప్రభువును తెలియపరుస్తాడు. యు విల్ నో హిమ్. బైబిల్లో నోయింగ్ అనే పదం చాలా లోతైన. ఇట్స్ నాట్ జస్ట్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ దట్. పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్. మీరు నాకు సాక్షి. అపొస్తలుల 4:10 చూస్తాము, వాళ్ళు విద్యలేని పామరులు అయితే యేసు ప్రభుతో వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ధైర్యం వచ్చింది. యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే రుజువు చాలా ఉన్నాయి. యేసు ప్రభు తిరిగి లేవలేదండి అని చాలా పుస్తకం రాశారు. యేసు ప్రభు తిరిగి లేచినట్టుగా అనేక రుజువులు ఉన్నాయి. ఇట్ ఈస్ ఓపెన్ సెపల్కర్, తెరవబడిన సమాధి. ఆ సమాధి ఎటువంటి సమాధి? జాగ్రత్తగా లేఖనాలు కనుక పరిశీలిస్తే యేసు ప్రభు ఆయన పాతిపెట్టినప్పుడు ఆయన తలకు చుట్టూ యూదుల సాంప్రదాయ ప్రకారంగా ఒక శవానికి ఏ విధంగా వాళ్ళు గుడ్డలు చుట్టి సుగంధ ద్రవ్యాలతో దాన్ని తయారు చేసి పెడతారో ఆ అరేంజ్మెంట్స్ అన్ని అట్లాగే ఉన్నాయి. ఆయన వస్త్రాలన్నీ అట్లాగే ఉన్నాయి, అయితే లోపల ఆయన లేడు. దట్ ఇస్ అ ప్రూఫ్. తెరవబడిన రాయి. లాజరు సమాధిని తెరవడానికి మనుషులు కావాలి, యేసు ప్రభు సమాధిని మనుషులు అవసరం లేదు. యాక్చువల్ గా తెరవకుండా వచ్చి ఉండేవాడే, కాకపోతే మనం ఇల్లు చూడాలి కదా, అందుకనే రాయితనం. తెరవబడిన సమాధి. రెండవ రుజువు ఏంటంటే వాళ్ళు మరణ భీతి చేత, మరణ భయం చేత వాళ్ళు తలుపులు వేసుకొని గడగడ ఉడుకుతా ఉన్నారు. మమ్మల్ని ఎక్కడ సిలువేస్తారేమో, మమ్మల్ని ఎక్కడ హింసిస్తారేమో, మమ్మల్ని ఎక్కడ అవమానపరుస్తారేమో, మా ప్రాణాలు తీసేస్తారేమో గడగడ వణుకుతూ కూర్చున్న వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని యేసు ప్రభు వారిని 2 సార్లు రూమ్ లో దర్శించాం. ఒకసారి తోమా లేనప్పుడు, మరోసారి తోమా ఉన్నాం. అప్పుడు యేసు ప్రభు వారిని ఊది అని రాయబడింది. అంటే హీ గాడ్ బ్రెత్. ఆదికాండం 2వ అధ్యాయం ఆ మాట చూస్తాము.
తిమోతి 3:16-17 అధ్యాయంలో దేవుని వాక్యము అంటే ఇన్స్పిరేషన్ థియోనెస్టోస్ అని రాయడు. ఆయన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించారు. అప్పుడు వాళ్ళు దేవర్ సో బోల్డ్. ఆ మాట చూడండి, అపొస్తలుల కార్యములు 4:13 నువ్వు సాక్షిగా ఉండాలి అంటే ఇది చాలా తప్పనిసరి అయిన అవసరత. పరిశుద్ధాత్మ దేవుడు నీకేమిస్తాడు? యేసుక్రీస్తు యొక్క సన్నిధిని గ్రాంట్ చేస్తాడు. He will grant you the presence of God. 4:13 చదవండి. పేతురు
ఏ స్థాయిలో దేవుడు ఏదైతే మీతో మాట్లాడుతున్నారో సర్చ్ చేసి చక్కదిద్దుకో. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, దివ్యమైన వాక్యాన్ని మీరు మాకు అందించడానికి ఇస్తుంది. ఈ వాక్యాన్ని దీవించండి, మీరు పెట్టి ఫలింపచేయండి. ఈ వాక్యం ద్వారా అనేకులు దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయపడండి. మీ నామను మహిమపరచుకోండి. చేసిన మేలు కృతజ్ఞత చేస్తుంది. మీ మరణాన్ని గెలిచి మీకు లేచావు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు ఇంకెవ్వరు లేరు. ఈ దేవుడు నా ప్రభు అని చెప్పిన గొప్ప భాగ్యము నాకు ఇచ్చినారు. నేను సేవించే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించినారు. ప్రభావిస్తుంది. మీ నామను మహిమపరచుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దయచేసి అలాగే మోకాల మీద ఉండండి. మనల్ని మనం పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని ప్రభు ఇది మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన పునరుత్థానుడై మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన మనకేమి సెలవిస్తున్నాడో, ఏమి చేయవలనని అభిలషిస్తున్నాడో వాటిని చేయడానికి కొరకే మనల్ని ప్రభుకు అప్పగించుకుందాం. 4 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ 4 విషయాల్లో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ప్రభుకు అప్పగించుకొని తిరిగి ప్రభు చేత సంధించబడిన వారంగా, నూతనపరచబడి తీర్మానముల చేత స్థిరపరచబడి ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడడానికి ప్రభుకు అప్పగించుకుందాం. దయచేసి అలాగనే సేపు ప్రార్థనలో మనము ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం.
ప్రకటనలు గమనించండి. ఇంతవరకు ప్రభుత్వం వారు ఈ మాసం 14వ తారీఖు వరకు లాక్డౌన్ విధిస్తున్నామని చెప్పినారు. తిరిగి మరలా అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ మాసము చివరి వరకు ఆ లాక్డౌన్ పొడిగించబడింది. దయచేసి ఇంకా అధికమైన విధానంలో ప్రభు సన్నిధిని అనుభవిస్తూ మన గృహాల్లో కుటుంబాలతో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ దేవునికి వాక్యం ధ్యానిస్తూ ప్రార్థనలో గడపడానికి ప్రభు మనకు ఇస్తున్నటువంటి తరుణాలు కనుక వీటన్నిటిని మనం సద్వినియోగపరుచుకుంటూ ప్రభు సన్నిధిని అనుభవిస్తాం. అలాగే చైన్ ప్రేయరు సోమవారం నుండి శనివారం వరకు దయచేసి కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. తిరిగి మంగళవారం సాయంకాలము 4 గంటలకి సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. గురువారము సాయంకాలం 4 గంటలకి బైబిల్ పఠనం కలిగి ఉంటాం. శనివారం ఉదయకాలము 10 గంటలకి ఉపవాస కూడిక కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం కలిగి ఉంటాం. ఇంకా వీటన్నిటి కొరకు దయచేసి ప్రార్థించండి. అలాగనే అనేకమైనటువంటి అక్కర్లు అవసరతలు కలిగి రకరకాల ఇబ్బందుల్లో ఇరుకుల్లో వెళ్తున్నటువంటి ప్రభు ప్రజలు ఉంటున్నారు. అలాగే అన్ని జనాంగం ఉంటుంది. దేవుడు కనికరించి వారికి తగినటువంటి సదుపాయములు తన యొక్క మహిమేశ్వరం చొప్పున వారి అక్కర్లన్నీ కూడా తీర్చబడినట్లుగా ప్రభు సహాయపడలాగిన దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగనే ఇక కలుగుతున్నటువంటి ఇన్కన్వీనియన్స్ దయచేసి పెద్దవారికి కూడా కొంచెం తెలియపరచండి. మరి ఆన్లైన్ సర్వీస్లో కొద్దిగా కలిగినటువంటి డిస్టర్బెన్స్ ఇక నుంచి అలా కలగకుండా మనము హౌస్ ఆఫ్ ప్రేయర్లోనే నేరుగా వచ్చేయడానికి మనము ప్రయాసపడతాం. అలాగే దయచేసి ఇంకా ఉన్నటువంటి ప్రజలు ఆకలి దప్పుల చేత అలమటిస్తున్నటువంటి వారు ప్రభు వారికి తగు రీతిగా అందిన ఆహారము వారికి ఇచ్చి పోషించినట్లుగా అనేకులు దాతృత్వం కలిగిన వారిని ప్రభు లేవనెత్తినట్లుగా దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇంతవరకు మీరు మీ కుటుంబాలతో కలిసి మీ వ్యక్తిగతంగాను సహాయపడుతూ వచ్చినారు. తిరిగి ప్రభు యొక్క సంఘంగా మనం కూడా చేయడానికి మనకు కూడా కొంతమంది ప్రోత్సాహపరిచి దేవుడిచ్చినటువంటి తలంపుల ప్రకారంగా కొంత సహాయపడుతూ వచ్చినాం. ఇంకా ఎవరైనా సహాయము చేసేవారు అందించేటువంటి వారు ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి. కనుక మనం ఉన్నటువంటి పరిధిలో అక్కరగలిగినటువంటి ప్రజలకు సరైన రీతిలో ప్రభు మహిమార్థమై అందించబడేట్లు కూడా దయతో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. కనుక సంఘంగా చేసేటప్పుడు ఎవరి వ్యక్తిగతమైనటువంటి ఇది కాదు, కేవలము సంఘం తరపు నుంచి ప్రభు ప్రజలు సమర్పించుకొని మన వంతుగా మనం చేస్తున్నటువంటి సహాయం కనుక దీని విషయంలో దయచేసి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. వీటన్నిటి కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. సమయంలో ఒక పాట పాడుకొని మనం చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని అనే పాట పాడుకుంటాం. 599 599 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 504. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేముని, నిత్య
హృదయములతో పోరాడుడి విజయముతో పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమను గల్గి పోరాడుడి విజయముతో ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపగను పోరాడుడి విజయముతో అవిధేయత చూపగను పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని క్రీస్తు మనసు కలిగి సత్యాలను జరిగించి క్రీస్తు మనసు కలిగి సత్యాలను జరిగించి యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని చివరి ప్రార్థన చేసుకుంటాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న తండ్రి, యేసు క్రీస్తు ప్రవారికి శ్రేష్టమైన నామమును బట్టి ఏక దినకాల సమయం మీ పాదముల చెంతకు ఇలా చేరొచ్చే కృపనిచ్చినందుకే స్తోత్రములు. ఆరంభం నుంచి చివరి వరకు మీ సన్నిధిని మాతో ఉంచినందుకే కృతజ్ఞతలు. నీ ప్రజలముగా మరణమును, శత్రువును, పాపమును జయించి పునరుత్థాన శక్తిమంతుడైన దేవుడు, ధర్మశాస్త్రము పాపమునకు లోనైనటువంటి మా జీవితాలు విడిపించి విమోచించి నిత్య జీవములోనికి మూల దాటించినటువంటి మా రక్షకుని మేము తనివి తీర ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపల కొరకే స్తోత్రాలు. తిరిగి రెండవ వర్తమానంతో మాట్లాడుతూ మీ మాటల కొరకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. నాకు సాక్షులై ఉంది. ఈ భూమి మీద మేము సాక్షులుగా జీవించాలి. మీరు కోరుతున్నటువంటి స్థితి దయగలిగిన తండ్రి, పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడ్డాం. యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించినాం. రక్షింపబడిన మేము ఆత్మీయంగా బలపడడానికి, స్థిరపడడానికి అనేకమైనటువంటి విషయాలు మాకు అవసరం. అయితే మేము ప్రభువుగా అనేక సార్లు తప్పిపోయినటువంటి వారు. ప్రభు మా జీవితాలని పరిపాలించే నాయకుడు, అధిపతి, మమ్మల్ని నడిపించువాడు. సమస్తములు మాకు కలిగినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యములు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రభు పాదముల చెంత పెట్టలేక, ప్రభు ఆయన చిత్తమును కనుగొనలేక మా ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితాలు దయతో మమ్మల్ని కనికరించి ప్రభువుగా మా అంతరంగంలో ప్రతిష్ఠ చేసుకుని ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి క్రియ, ప్రతి స్వేచ్ఛ ప్రభు ద్వారా మాకు అనుగ్రహించబడినట్లు సంపూర్ణ విధేయులమై సేవించడానికి కృప దయచేయి. దయగలిగిన తండ్రి, మాకు కలిగినటువంటివి, మాకు ఇష్టమైనటువంటివి, మాకు ప్రీతికరమైనటువంటివి మీ కొరకు వ్యయపరచుకోవడానికి, మేము సాక్షులుగా ఉండడానికి మీరు కోరుతున్నారు. అనేక సార్లు భౌతిక సంబంధమైన వాటిని బట్టి ప్రభా మేము మీ శక్తిని, మీ బలమును, పునరుత్థాన యొక్క బలమును ఎరగక అనేక సార్లు తప్పిపోయినటువంటి వారు తండ్రి. అవేవి మాకు నిత్య జీవమునివ్వవు. పునరుత్థాన శక్తి యొక్క బలము ఎరుగుట ఈ భౌతికమైనటువంటి వాటన్నిటిని త్యజించుటే, ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని వెంబడించుట. శిష్యులుగా ఉండాలని మీరు పిలిచినారు. మీ పిలుపు ఎంతో ఉన్నతమైనటువంటి తండ్రి. ఆ ఉన్నతమైన పిలుపును గ్రహించక అనేక సార్లు పడిపోయినటువంటి స్థితి, బలహీనమైన స్థితి, క్షమించుము, కనికరించుము. దయగలిగిన తండ్రి, సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి మేము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడట మీరు అభిలషిస్తున్నారు తండ్రి. మేము మీ వలె మార్పు చెందాలి. ఆ మహిమ స్వారూప్యంలోనికి దినదినం మార్చబడాలి. ఇది మేము సాక్ష్యం ఇవ్వాలి. ఈ భూమి మీద రూపాంతరపరచబడటం మాకు అవసరం తండ్రి. ఆ స్థితిని మాకు దయచేయమని మీ నామమున ప్రార్థిస్తుంటున్నా. మీ కొరకు సమస్తమును చెల్లించడానికి, క్రయం చెల్లించడానికి పౌలు అపోస్తలుడు అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు మాకు తండ్రి. నేనైతే చనిపోవుటకును క్రీస్తు కొరకు సిద్ధంగా దినదినము చనిపోతున్నా తండ్రి. మీ కొరకు సాక్షిగా భూమి మీద జీవించు. ఆయన మాత్రమే కాదు, అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని యోహాన్. ఇలాగే భూమి మీద భక్తులు ఎంతో మంది మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చిన విమోచించబడినటువంటి మేము సాక్ష్యం ఇవ్వాలి. అనుభవించిన ప్రభువుని చూసిన మేము తండ్రి సాక్షులముగా ఈ భూమి మీద జీవించాలి. ఆ స్థితిని మాకు దయచేయము. మీరు అక్కడికి సిద్ధపరచు తండ్రి. మమ్మల్ని నూతనమైన వ్యక్తులుగా చేయము. ప్రాముఖ్యంగా కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా పాపములు, మా అపరాధములు మా తలలకు మించినటువంటివి, మా దోషములు, మా విధేయత మీ ఉగ్రతకు పాత్రలమైంది. అయితే క్షమించి, కనికరించి తండ్రి మా దేశములను, రాష్ట్రములను స్వస్థపరచు. ఆరోగ్యకరమైనటువంటి దేశాలుగా ఉంచు తండ్రి. మీరే కృప చూపించు. నాయకులను జ్ఞాపకం చేస్తున్నారు. ప్రధాని కొరకు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీ ఆలోచన ఇచ్చి నడిపించండి. పరిపాలన సహాయపడండి, దీవించండి. కనీసంలో వారిని కూడా రక్షించవలసిందిగా మీ నామమున ప్రార్థిస్తుంటున్నాం. నిరాశ్రయులైనటువంటి వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవా, వారికి ఆశ్రయం దయచేయి. నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికలు, అనుదిన అన్న వస్త్రాలు దయచేయమని మీ నామమున ప్రార్థిస్తున్నాం. దాతృత్వం కలిగినటువంటి మనసులు కలిగిన వారు అనేకులు ప్రభా
నీ బిడ్డలైనటువంటి వారికి అందించడానికి సహాయం చేయి తండ్రి. శ్వాస గురించి చెందిన వారు కూడా అనేకులు సమస్యలు కూడా వెళ్తున్నారు, అక్కర్లు కూడా వెళ్తున్నారు తండ్రి. లాక్డౌన్ కారణాన ప్రభా నీ ప్రజలైనటువంటి వారికి నీ మహిమేశ్వరంలో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. తగిన సహాయము వారికి అందించబడడానికి మార్గం తెరు తండ్రి. నీ ప్రజలైన వారు ప్రేమించి దాని వారికి అందివలసినటువంటి ఈవుల్ని అనేకులు నీటిలో సమకూరుస్తుంటున్నారు. వీటిని కూడా సరైన విధానంలో సద్వినియోగపరచడానికి తగిన ఆలోచన మాకు ఇచ్చి నడిపించండి. మీ యొక్క జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. నిజంగా అక్కర్లో ఉన్నటువంటి వారికి అందించబడడానికి కృప దయచేయండి. మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. సమర్పించుకున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. క్రయం చెల్లిస్తున్నటువంటి వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నారు. వారిని దీవించి ఆశీర్వదించారు. ఈ లాక్డౌన్ పొడిగింపు ఈ మాసము చివరి వరకు ఉంటుంది. మేము ఎలాగ ఇంకా ముందుకు వెళ్ళాలి, పరిచర్యలన్నింటిలో సహాయపడండి. వారకుడికిలో తోడుగా ఉండి దయ చూపించు. ఆయా అక్కర్ల అవసరాలు కలిగిన బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తుంటున్నాం. ఆయా బలహీనతలు, అనారోగ్య స్థితులన్నింటినీ దేహాలను తాకండి. ఆరోగ్యవంతులుగా కాపాడి భద్రపరచు. ఏ పరిస్థితి అయినప్పటికీ, రోగమైన, వ్యాధి అయినా, బలహీనత అయినా, ఆకలి దప్పులైనా మా ప్రభుని విడవక వెంబడించడానికి, మహింపరచడానికి మమ్మల్ని సంతోషభరితులుగా చేయి. మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు మీ సన్ని మాతో ఉంచినందుకే స్తోత్రం. ఈ వాక్యం నీ ప్రజలందరిని బట్టి స్తుతిస్తుంది తండ్రి. సమస్త విధమైన ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలను మీకు ఆరోపిస్తుంది. ఇంకా రక్షణ లేనటువంటి బిడ్డలు రక్షణ దయచేయి. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయి, దయ చూపించు. కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలను మీకు ఆరోపిస్తుంది. నీ ప్రజలను వారిని దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభువు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువు క్రీస్తు వారి యొక్క కృప, సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేయని మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమె. గుమ్మముల్ తెరచి జగగనడు జయ వీరుడు రాగా పాద్యముల్ పోర లేతి ధ్వని చూడి మీ మేల తాళ వాద్యముల్ పోర లేతి ధ్వని చూడి గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అందరికి వందనాలు.